Right. Good morning. After completion of the yesterday's topic, ఈరోజు మాట్లాడినటువంటి టాపిక్స్ ఏంటి అని అడిగితే కంప్లీట్గా యారే రిప్రజెంటేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాస్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. బిఫోర్ గోయింగ్ టు దాట్ వీ హ్యావ్ టు రీకలెక్ట్ ద ప్రీవియస్ క్లాస్. సో లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం అనేటువంటి దాని గురించి ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో లాస్ట్ క్లాస్లో ఏం మాట్లాడుతున్నామని అడిగితే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే ఏంటి, సో అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ వల్ల వచ్చినటువంటి ఉపయోగాలు ఏంటి, ఐ మీన్ టు సే దాన్ని ఎందుకు వాడతారు అనేటటువంటి కాన్సెప్ట్ గురించి చెప్పడం జరిగింది. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే జనరల్ గా అరేంజ్మెంట్ ఆఫ్ ద డేటా చేసేటప్పుడు వీ నీడ్ టు ఫాలో టూ ఎన్విరాన్మెంట్. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ వర్కింగ్ ఆన్ ద డేటా అండ్ ద సెకండ్ వన్ గోస్ టు ఆపరేషన్స్ ఆన్ డేటా. సో వర్కింగ్ ఆన్ డేటా వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే వాట్ టైప్ ఆఫ్ డేటా వీఆర్ వర్కింగ్ అనేటటువంటి వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఏదర్ ఇంటీజర్ డేటా ఆర్ ఫ్లోట్ డేటా ఆర్ క్యారెక్టర్ డేటా, దాన్ని ఎలా స్టోర్ చేయాలి ఏంటి అనేటువంటి దాని గురించి డిస్కస్ చేస్తారు. అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఆపరేషన్స్ అనేది ఇస్తూ ఉండడం జరుగుతుంది. జనరల్ గా మనకు తెలిసినంత వరకు ఏంటి అని అడిగితే వీఆర్ నాట్ డీలింగ్ విత్ వర్కింగ్ ఆన్ డేటా, వీఆర్ డీలింగ్ విత్ ఓన్లీ ఆపరేషన్స్ ఆన్ డేటా. ఎందుకు అని అడిగితే దానికోసం ఏం చెప్తామని అడిగితే కాన్సెప్ట్ కావచ్చు కమ్ టు లీనియర్ లిస్ట్ అనే దాని గురించి చెప్తాం. సో లీనియర్ లిస్ట్ వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఈ లీనియర్ లిస్ట్ ప్రెజెంటేషన్ వచ్చినప్పటికి బేసికల్ గా టూ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అరే లిస్ట్ అని మాట్లాడతారు, సెకండ్ వన్ వచ్చి దాన్ని లింక్డ్ లిస్ట్ అనేది మాట్లాడుతుంటారు. సో జావాలో మనం నేర్చుకోవాల్సిన ఏంటి అని అడిగితే వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్స్ వీఆర్ పర్ఫార్మింగ్ ఆపరేషన్స్ అనే పర్టికులర్ డేటా, ద హోల్ కోడింగ్ విల్ బి రిటర్న్ అండ్ దట్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ వన్ క్లాస్. Whenever we require that particular operations, just we create an object on that particular class and we make operations on that particular data. అంతే కదా. సో జావాలో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే మనం ఏదైతే చేయదలుచుకున్నామో దానికి సంబంధించినటువంటి కోడింగ్ ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని మనము అందులో చేసేయడం జరుగుతుంది. ఇందులో ఆ డేటా ఎన్విరాన్మెంట్లో కోడింగ్ రాసిస్తూ ఉంటారు. వన్స్ ఆ కోడింగ్ అనేటువంటిది రాసేసిన తర్వాత ఎప్పుడైతే మనకి ఆ డేటా మీద మనం వర్క్ చేయాలనుకుంటున్నామో అప్పుడు ఆ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసుకుని దాని మీద మనకి సంబంధించిన పారామీటర్స్ అవన్నీ పాస్ చేసుకుని మనం ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసుకోవచ్చు అనేటటువంటిది నిన్న ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన కోడింగ్ అనేటటువంటిది ఎలా ఉంటుంది అనేటటువంటిది కూడా చెప్పడం జరిగింది. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటి అని అడిగితే అరేస్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాస్ మ్యాట్రిక్ రిప్రజెంటేషన్ అని చెప్తూ ఉంటారు. సో వాట్ యు మీన్ బై అరే? వీఆర్ ఆల్ అవేర్ దట్ ఏంటి అని అడిగితే బిఫోర్ డేటా స్ట్రక్చర్స్కి వెళ్ళే ముందు an array plays a key role. ఎందుకు అని అడిగితే an array is collection of similar data items అని మాట్లాడుతూ ఉంటారు. ఒకే జాతికి చెందిన వాటిని మొత్తాన్ని కనుక మన వాటి మీద ఏదైనా వర్క్ చేయాలి అనుకుంటే దాన్ని వి ప్రిఫర్ దిస్ array. ఆర్ ఇంకో రకమైనటువంటి మీనింగ్ ఏంటి అని అడిగితే allocating the memory in consecutive memory locations will be represented as an array. ఖచ్చితంగా ఏంటి అని అడిగితే మనం అరే మీద వర్క్ చేసేటప్పుడు మోర్ దాన్ వన్ ఐటమ్ ఒకేసారి గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఐటమ్స్ మీద కనుక వర్క్ చేయాలి అనుకుంటే అరే వాడుతూ ఉంటారు. అండ్ ద సేమ్ ప్రొసీజర్ అరే మీద ఉపయోగం ఏంటి అని అడిగితే మెమరీ అలొకేషన్ కూడా సైడ్ బై సైడ్ లొకేషన్స్ లో వర్కౌట్ అవుతూ ఉంటుంది. బేసికల్ గా ఈ అరేలో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఒక్కొక్క ఐటమ్ ని రిప్రజెంట్ చేయడానికి ఉపయోగపడేటటువంటి దాన్ని ఎలిమెంట్ అని మాట్లాడుతూ ఉంటారు. ఆ ఎలిమెంట్ ని రిప్రజెంట్ చేసేటటువంటి లొకేషన్ ఏమంటామంటే ఇండెక్స్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఎలిమెంట్ అని మాట్లాడుతూ ఉంటారు యాజ్ వెల్ యాజ్ ఇండెక్స్ అని మాట్లాడుతూ ఉంటారు. ఎలిమెంట్ అంటే ఏంటి అని అడిగితే యాక్చువల్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ఐడెంటిఫికేషన్ చేయడానికి ఉపయోగపడేటటువంటి దాన్ని ఎలిమెంట్ అంటారు. దాన్ని పాయింట్అవుట్ చేయడానికి ఉపయోగపడేటటువంటి దాన్ని ఇండెక్స్ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ సో ఈ అరేలో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. సో ఇంటీజర్ ఏ ఆఫ్ 10 అని మాట్లాడుతూ ఉంటారు. సో ఎప్పుడైతే నేను అరే ఏ ఆఫ్ 10 అని మాట్లాడుతున్నామో అరే ఆఫ్ 10 వచ్చేటప్పటికి ఏమవుతుంది అడిగితే టోటల్ అరే యొక్క సైజ్ వచ్చేటప్పటికి 10 ఎలిమెంట్స్ ని స్టోర్ చేయడానికి రెడీ ఫర్ దట్ పర్టికులర్ అరే. అండ్ టు హ్యాండిల్ వాట్ టైప్ ఆఫ్ డేటా ఇస్ నథింగ్ బట్ ఇట్ షుడ్ బి స్టోర్డ్ an integer type of data. So that's why we are preferring this integer. So when we write like this, automatically memory allocation will be done. How much memory allocation will be done? Each element having 2 bytes and the total it will be stored of 10 bytes. So totally 20 bytes of memory will be allocated. అంతే కదా మాట్లాడింది. సో అరే ఆఫ్ 10 అనగానే ఆటోమేటిక్ గా ఏమవుతుంది సార్ అని అడిగితే 10 ఎలిమెంట్స్ ని స్టోర్ చేయడానికి అరే రెడీ అవుతుంది. ఈ అరే అనేటటువంటిది ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తుంది కాబట్టి
ఒక్కొక్క ఎలిమెంట్ కి 2 బైట్స్ చొప్పున 10 into 2 bytes 20 bytes ఆఫ్ మెమరీ అనేటువంటిది అలొకేట్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద 10 ఎలిమెంట్స్ అండి. ఈ 10 ఎలిమెంట్స్ ని ఒక్కొక్క దాన్ని రిప్రజెంట్ చేయడానికి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎలిమెంట్ అని మాట్లాడుతూ ఉంటారు. 35, 33, 42, 10. సో దీస్ ఆర్ ఆల్ విల్ బికమ్స్ అండర్ ఎలిమెంట్. అండ్ ఒక్కొక్క దాన్ని ఆ 35 ని రిప్రజెంట్ చేయాలనుకుంటే ఉపయోగపడేటటువంటి దాన్ని ఇండెక్స్ అని మాట్లాడుతూ ఉంటారు. సో దీస్ ఆర్ ద రిప్రజెంటేషన్ ఫర్ యారే. బేసికలీ ఈ యారే మీద మనం చేయాల్సినటువంటి మాక్సిమం ఆపరేషన్స్ ఏంటి అని అడిగితే ఈ ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని సెర్చ్ చేయడము, ఈ ఉన్నటువంటి ఎలిమెంట్స్ లో ఏదైనా ఒక కొత్త ఎలిమెంట్ ని యాడ్ చేయడము, అదేవిధంగా ఆ ఉన్నటువంటి ఎలిమెంట్స్ లో నుంచి ఒక ఎలిమెంట్ ని రిమూవ్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఇలాంటి ఆపరేషన్స్ అన్ని చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మనం అవన్నీ ఎలా చేస్తామని అడిగితే వీ షుడ్ ఫాలో ద ఇండెక్స్. ఈ ఇండెక్స్ ని బేస్ చేసుకుని మాత్రమే మనం చేయగలము. అండ్ రిమెంబర్ దట్ మనం 10 ఎలిమెంట్స్ అనేటటువంటిది యారేలో స్టోర్ చేసినప్పుడు యారే ఇండెక్స్ వచ్చినప్పటికి 0 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ షుడ్ బి ఎండ్స్ విత్ 9. యారే ఎలిమెంట్స్ వచ్చినప్పటికి 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండ్స్ విత్ 9. సో ఇది మాత్రం కామన్ అండి, అందులో డౌటే లేదు. సో ఇందులో వచ్చినప్పటికి ఒక్కొక్క ఐటమ్ ని కనుక వెతుక్కోవాలి అనుకుంటే ఉపయోగపడేటువంటి దాన్ని ట్రావర్స్ అని మాట్లాడుతుంటారు. దట్స్ కాల్డ్ యాజ్ విజిటింగ్ ద ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ అన్ యారే. ఒక్కొక్క ఎలిమెంట్ ని విజిట్ చేసుకుంటూ ఆ ఎలిమెంట్స్ ఏమన్నా ప్రింట్ చేయాలి అనుకుంటే విల్ బి కాల్ ఇట్ యాజ్ ట్రావర్స్ అని మాట్లాడుతూ ఉంటారు. ఇందాక చెప్పాం కదా. సో యారే మీద ఆపరేషన్స్ ఏంటి, యారేలో ఏదైనా యాడ్ చేయాలి అనుకుంటే ఇన్సర్షన్, ఇట్ ఈస్ పాసిబుల్ బేసింగ్ ఆన్ ఇండెక్స్. యారేలో ఉన్నటువంటి ఎలిమెంట్ కనుక రిమూవ్ చేయాలి అనుకుంటే డిలీషన్, ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ బేసింగ్ ఆన్ ఇండెక్స్. ఆ ఎలిమెంట్ ఉన్నటువంటి దాని గురించి కనుక వెతకాలి అనుకుంటే వీ కెన్ యూజ్ ఏ సెర్చ్. ఒక ఐటమ్ అనేటువంటి దాన్ని వెతుక్కోవడం జరుగుతుంది. ఆ పర్టికులర్ గా ఆ ఉన్నటువంటి ఇండెక్స్ ద్వారా ఎలిమెంట్ ని కనుక నేను అప్డేట్ చేయాలి, ఐ మీన్ టు సే కంటెంట్ ని కనుక మార్చుకోవాలి అనుకున్నా ఇట్ ఈస్ పాసిబుల్ యూజింగ్ అప్డేట్. సో ఆ ఇండెక్స్ ద్వారా చేయడం జరుగుతుంది. ఈ బేసికలీ దీస్ ఆర్ ద జనరల్ ఆపరేషన్స్ టు పెర్ఫార్మింగ్ అన్ అరే. సో అరే అంటే గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఐటమ్స్ ని అరే అని మాట్లాడుతూ ఉంటారు. ఆ స్టోరింగ్ ద సేమ్ హోమోజీనియస్ గ్రూప్ అన్నమాట. అలోకేటింగ్ ద మెమరీ ఇన్ కాన్సిక్యూటివ్ మెమరీ లొకేషన్స్ లో కనుక వచ్చేస్తే దాన్ని అరే అని మాట్లాడుతూ ఉంటారు. సో దిస్ ఇస్ అబౌట్ అవర్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ అన్ అరే అని మాట్లాడుతూ ఉంటారు. బట్ ఈ అరేలో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే వీఆర్ ఫాలోయింగ్ 2 types ఆఫ్ ఎన్విరాన్మెంట్, 3 types ఆఫ్ అన్ అరే అని చెప్తూ ఉంటారు. ఫస్ట్ వన్ వచ్చేటప్పుడు దాన్ని ఏమంటామంటే సింగిల్ డైమెన్షనల్ అరే అని మాట్లాడుతూ ఉంటారు. సో దట్ విల్ బి లుక్స్ లైక్ దిస్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ సింగిల్ డైమెన్షనల్ అరే. అండ్ కమింగ్ టు డబుల్ డైమెన్షనల్ అరే అండ్ నెక్స్ట్ వన్ గోస్ టు మల్టీ డైమెన్షనల్ అరే అని మాట్లాడుతూ ఉంటారు. సింగిల్ డైమెన్షనల్ అరేలో వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే అరే రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది లీనియర్ లిస్ట్ లాగా సైడ్ బై సైడ్ లొకేషన్స్ లో ఫ్రేమ్ అవుతుంది అని చెప్పేసి మనకి ఒక లాజికల్ వ్యూ చెప్పడం జరుగుతుంది. అండ్ ఇన్ ద సేమ్ ప్రొసీజర్ డబుల్ డైమెన్షనల్ అరేలో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే అరే విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డబుల్ డైమెన్షనల్. సో డబుల్ డైమెన్షనల్ వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే మనకి లాజికల్ వ్యూ క్రియేట్ చేయడానికి అలాంటి డబుల్ డైమెన్షనల్ అరేలో నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలా నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ రిప్రజెంట్ చేయడానికి మనము మ్యాట్రిక్స్ మ్యాథమెటిక్స్ లో మ్యాట్రిక్స్ అనేటటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో మనకి లాజికల్ వ్యూ అనేటటువంటిది ఆ మ్యాథమెటిక్స్ లో ఉండేటటువంటి మ్యాట్రిక్స్ లో అలాంటివి చేస్తున్నాం కాబట్టి సో డబుల్ డైమెన్షనల్ అరే విల్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అని చెప్తూ ఉంటారు. సో దానిలో నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేటటువంటివి కామన్ గా ఉంటాయండి, అందులో డౌట్ లేదు. సో ఇందులో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఈ టైప్ ఆఫ్ మనం మ్యాట్రిక్స్ రిప్రజెంట్ చేసేటప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన వన్ మోర్ టాపిక్ వచ్చినప్పుడు దాన్ని ఏమంటామంటే స్పార్స్ మ్యాట్రిక్స్ అని మాట్లాడుతూ ఉంటారు. జనరల్ గా మనం మ్యాట్రిక్స్ మీద డబుల్ డైమెన్షనల్ అరే మీద వర్క్ చేసేటప్పుడు మనకి తెలిసింది ఏంటి అని అడిగితే అరేలో ఉండేటువంటి ఎలిమెంట్స్ మొత్తాన్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాలమ్స్ కింద చూపించి మనం మ్యాట్రిక్స్ మీద డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనం మ్యాట్రిక్స్ మీద మనం ఎలాంటి వర్క్ ఎన్విరాన్మెంట్ ఎగ్జాంపుల్ ఓరియంటెడ్ కింద మనం చేయాల్సిన పరిస్థితి వస్తే ఎలాంటివి చేస్తుంటామని అడిగితే ఒక 10 ఎలిమెంట్స్ తీసుకుని దాన్ని 2/5 మ్యాట్రిక్స్ కింద ప్రింట్ చేయండి, అంటే 2 రోస్ 5 కాలమ్స్ కింద ప్రింట్ చేయండి. అదేవిధంగా 3/3 మ్యాట్రిక్స్ వచ్చినప్పటికి ఒక 9 ఎలిమెంట్స్ కనుక ఉంటే 3/3 మ్యాట్రిక్స్ కింద ప్రింట్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటాం. ఇంకా కొంచెం అడ్వాన్స్డ్కి వెళ్ళి ఏం చేస్తాము, ఆ మ్యాట్రిక్స్ మీద ఎడిషన్ చేస్తాము, మ్యాట్రిక్స్ మీద సబ్ట్రాక్షన్ చేస్తాము. ఇంకొంచెం అడ్వాన్స్కి వెళ్ళలేకపోతే మ్యాట్రిక్స్ మీద మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్తాం. ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్తాం. అండ్ ఇందులోనే వన్ మోర్ టాపిక్ ఉంటుంది సార్,
సో దట్ ఈస్ కాల్డ్ as సింప్లీ సే స్పార్స్ మ్యాట్రిక్స్ అని మాట్లాడుతూ ఉంటారు. దాన్ని ఏమంటామంటే స్పార్స్ మ్యాట్రిక్స్ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ యు మీన్ బై ది స్పార్స్ మ్యాట్రిక్స్ అని అడిగితే, ఈ స్పార్స్ మ్యాట్రిక్స్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే, ఐడెంటిఫై ద సపోజ్ ఫర్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ద మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం సార్. ఈ మ్యాట్రిక్స్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే, అన్ని ఎలిమెంట్స్ అనేటటువంటివి జీరోస్ అనేది కనుక ఉంటే దాన్ని నల్ మ్యాట్రిక్స్ అంటారు. సో మ్యాట్రిక్స్ లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 5x5 మ్యాట్రిక్స్ కనుక తీసుకున్నప్పుడు, ఆ 5x5 మ్యాట్రిక్స్ లో టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేయొచ్చు? మొత్తం 5x5 అంటే 5 rows 5 columns. దట్ ఇస్ నథింగ్ బట్ 25 ఎలిమెంట్స్ ని మనము ఆ మ్యాట్రిక్స్ లో స్టోర్ చేయొచ్చు, అంతే కదా. నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ పర్టికులర్ మ్యాట్రిక్స్ విల్ బి ఇండికేటెడ్ యాజ్ 0, దెన్ దట్ షుడ్ బి కాల్ ఇట్ యాజ్ నల్ మ్యాట్రిక్స్ అని చెప్తూ ఉంటారు, అంతే కదా. సో అలా ఆ నల్ మ్యాట్రిక్స్ వచ్చినప్పటికి అన్ని ఎలిమెంట్స్ ఎలా అయితే 0 అని మాట్లాడుతున్నామో, స్పార్స్ మ్యాట్రిక్స్ వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే, వాటిలో కొన్ని ఎలిమెంట్స్ అనేటటువంటివి నాన్ జీరో ఐటమ్స్ కనుక ఉన్నాయి అనుకోండి సార్, అంటే సమ్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి సార్, అప్పుడు పరిస్థితి ఏంటి? సో దాన్ని ఎలా వెతుక్కోగలము అనేటటువంటి దాని గురించి చెప్పే కాన్సెప్టే ఈ స్పార్స్ మ్యాట్రిక్స్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఏంటి అని అడిగితే చూడండి సార్, ఫర్ ఎగ్జాంపుల్ మన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో ఒక 2 dimensional అరే తీసుకుందాం అనుకున్నాం. మన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో 2 dimensional అరే తీసుకుందాం అనుకున్నాం. ఈ 2 dimensional అరేలో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే, m columns and n rows, m columns and n rows రిప్రజెంటేషన్ ఉంది అనుకుందాం, ఏది మ్యాట్రిక్స్ x కి. సో దాని ఆటోమేటిక్ ఏమవుతుంది, సైజ్ ఎంత అని అడిగితే m/n అవుతుంది, లేదా n/m అవుతుంది, అంతే కదా. సో 2 rows 3 columns కనుక అయితే 2/3 అంటారు, 3 rows 4 columns కనుక అయితే 3/4 అంటారు. అండ్ ఇన్ ద సేమ్ ప్రొసీజర్ m columns and n rows అని మాట్లాడుతున్నాం. సో దట్స్ వై m/n అన్నాను. సపోజ్ ఆ మ్యాట్రిక్స్ లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ అనేటటువంటిది మోర్ నెంబర్ ఆఫ్ జీరో వాల్యూస్ దాన్ నాన్ జీరో వాల్యూస్. సో నాన్ జీరో వాల్యూస్ అనేటటువంటివి తక్కువ ఉండి జీరో వాల్యూస్ కనుక ఎక్కువగా కనుక ఉంటే అలాంటి మ్యాట్రిక్స్ ని స్పార్స్ మ్యాట్రిక్స్ అంటారు అని చెప్తూ ఉంటారు. సో అన్ని జీరోస్ కనుక ఉంటే దాన్ని నల్ మ్యాట్రిక్స్ అంటారు. సపోజ్ అలా కాకుండా జీరోస్ అనేటటువంటివి జీరోస్ అనేవి ఎక్కువగా ఉండి అదే విధంగా అందులో ఉండేటువంటి వాల్యూస్ కనుక తక్కువగా కనుక ఉందనుకోండి సార్, దెన్ అలాంటి మ్యాట్రిక్స్ ని స్పార్స్ మ్యాట్రిక్స్ అని మాట్లాడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, స్పార్స్ మ్యాట్రిక్స్ ఇస్ ఎ మ్యాట్రిక్స్ విచ్ కంటైన్స్ వెరీ ఫ్యూ నాన్ జీరో ఎలిమెంట్స్. చాలా తక్కువ ఉంటాయండి. ఎక్కువ కనుక ఉంటే నో ప్రాబ్లం, చాలా తక్కువగా కనుక ఉందనుకోండి సార్, అప్పుడు పరిస్థితి ఏంటి? సో అదే ఇక్కడ చెప్తూ ఉంటారు. ఈ స్పార్స్ మ్యాట్రిక్స్ వచ్చేటప్పటికి ఏమవుతుందని అడిగితే, దాన్ని చెప్పడం కోసము దానివల్ల ఏమవుతుందని అడిగితే, ఆ జీరోస్ అనేటటువంటివి ఉండటం వల్ల మనం మ్యాట్రిక్స్ మీద ఏదైనా ఆపరేషన్స్ చేయాలన్నా సరే, ఏం చేయాలన్నా సరే, వీ నీడ్ టు వేస్ట్ లాట్ ఆఫ్ స్పేస్ అనేది వేస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎలా సార్ అని అడిగితే, ఫస్ట్ సపోజ్ ఈ 2 dimensional, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ బై మ్యాట్రిక్స్ సైజ్ ఆఫ్ 100/100, ఒక 100 rows 100 columns ఉండేటటువంటి మ్యాట్రిక్స్ తీసుకుందాం. అందులో కేవలము 10 నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. 100 rows and 100 columns అంటే మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేయొచ్చు? m/n ప్రకారము 100 into 100 which is nothing but 10,000 ఎలిమెంట్స్ స్టోర్ చేయొచ్చు. ఆ 10,000 ఎలిమెంట్స్ స్టోర్ చేసినటువంటి వాటిల్లో కేవలము నా దగ్గర 10 నాన్ జీరో ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఓన్లీ ఏమవుతుంది సార్ అని అడిగితే, వాటిని కనుక మెమరీ సైజ్ కనుక క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే 100 into 100 10,000 into 2 టోటల్ 20 bytes ఆఫ్ మెమరీ అనేటటువంటిది సేవ్ చేయడం జరుగుతుంది, అలొకేట్ చేయడం జరుగుతుంది. అందులో 10 ఎలిమెంట్స్ మాత్రమే ప్లేస్ చేస్తున్నాం కాబట్టి ఆ 10 ఎలిమెంట్స్ కనుక వెతుక్కోవాలి అనుకుంటే 10,000 ఐటమ్స్ ని సెట్ చేసిన పరిస్థితి వస్తుంది. అంటే 10 ఎలిమెంట్స్ కనుక ఉంటే 10 ఎలిమెంట్స్ మనము వెతుక్కోవాల్సినటువంటి అవసరం వస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకు అని అడిగితే, ఆ 10 నాన్ జీరో ఐటమ్స్ కనుక మనం వెతకాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ని వెతుకుతూ ఉంటాం కాబట్టి 100 into 100 10,000 ఐటమ్స్ అనేటటువంటి దాన్ని మనం స్కాన్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో అలా స్కాన్ చేయాల్సిన అవసరం వస్తే ఏమవుతుంది? లాట్ ఆఫ్ టైం వేస్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ లాట్ ఆఫ్ మెమరీ వేస్ట్ అవుతుంది, అంతే కదా. సో మ్యాట్రిక్స్ యొక్క సైజ్ పెరిగితే ఆటోమేటిక్ గా మనకు కావాల్సిన ఐటమ్ వెతకాలి అన్నా, ఆ ఐటమ్ కనుక ఫెచ్ చేయాలి అన్నా వీ నీడ్ టు వేస్ట్ లాట్ ఆఫ్ టైం. సో అలాంటి వాటిని ఓవర్కమ్ చేయడానికి ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్ నే ఈ స్పార్స్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ అని మాట్లాడుతూ ఉంటారు. ఇందులో 2 రకాలు ఉంటాయండి. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అ ట్రిప్లెట్ రిప్రజెంటేషన్ అని మాట్లాడతారు, అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అ లింక్డ్ రిప్రజెంటేషన్ అని మాట్లాడతారు. సో ట్రిప్లెట్ రిప్రజెంటేషన్ అని, లింక్డ్ రిప్రజెంటేషన్ అని 2 రకాలు ఉన్నాయండి.
సో దీని గురించి ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాము. దానికోసము ఐ నీడ్ టు టేక్ అనదర్ ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాను సార్. సో దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. ఏంటి అని అడిగితే ఫస్ట్ సపోజ్ ఈ మ్యాట్రిక్స్ లో ట్రిప్లెట్ రిప్రజెంటేషన్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా మ్యాట్రిక్స్ వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే ఇండికేషన్ వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ యొక్క సైజ్ ని బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది. సో నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ని బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది. ఈ టోటల్ యొక్క ఈ మ్యాట్రిక్స్ యొక్క సైజ్ ఎంత అని అడిగితే 1 2 3 4 రోస్ ఉన్నాయి. అదే విధంగా ఎన్ని కాలమ్స్ ఉన్నాయని అడిగితే 5 కాలమ్స్ ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 20 ఎలిమెంట్స్ ఉన్నాయండి. మొత్తం నాకు 20 ఎలిమెంట్స్ అనేటటువంటిది చెప్పడం జరిగింది ఈ మ్యాట్రిక్స్ లో. ఈ మ్యాట్రిక్స్ ని నేను ఫస్ట్ చెప్పినటువంటి ఏది ఐ మీన్ టు సే ఏదైతే మనం మాట్లాడుతున్నామో ట్రిప్లెట్స్ అనే రిప్రజెంటేషన్ చేస్తున్నామో ఆ ట్రిప్లెట్స్ రిప్రజెంటేషన్ లో యూజ్ చేస్తున్నాం సార్. ఏంటి? ఫస్ట్ వన్ దిస్ విల్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ టేబుల్. ట్రిపుల్ అంటే 3. సో ఖచ్చితంగా మనం మూడింటిని రిప్రజెంట్ చేయాలి. ఏంటి అని అడిగితే ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ as the row value and the second one value will be called as the column number and the third one will be represented as values. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0th ఇండెక్స్ కనుక కావాలి అనుకుంటే అంటే వెరీ ఫస్ట్ 0th రోలో ఉండేటటువంటి దానిలో ఏంటి అని అడిగితే ఈ వాల్యూ 3 అని ఉంది సార్. 3 అని ఉన్నప్పుడు అది ఎక్కడుంది అని అడిగితే ఫస్ట్ రో as well as the third column and the value goes to 3. అదే విధంగా సెకండ్ దానిలో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఇక్కడ పరిస్థితి అని అడిగితే అగైన్ మళ్ళీ ఫస్ట్ రో అండ్ అగైన్ 5th కాలమ్ లో వస్తుంది. రో నెంబర్ అండ్ కాలమ్ నెంబర్ అని చెప్తున్నారు. 1,5 అని చెప్పేసి 4 చెప్తున్నారు. సో ఇక్కడ వచ్చినప్పటికీ అలా ప్రతిదాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది. దానికన్నా ఈ ట్రిప్లెట్ చైన్ రిప్రజెంటేషన్ కదా మన దగ్గర. సో దానికోసం బెటర్ టు టేక్ దిస్ వన్ ఎగ్జాంపుల్. ఇదే తీసుకుందాం సార్, దాన్ని కూడా ఎందుకు. సో ఈ ట్రిప్లెట్ ఎగ్జాంపుల్ వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే ఫర్ సపోజ్ ఇదిగోండి సార్ 5/6 మ్యాట్రిక్స్ తీసుకున్నాము. 5/6 మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు 6 నెంబర్ ఆఫ్ నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం కొంచెంసేపు. దాని రిప్రజెంటేషన్ అనేటువంటిది నేను ఇలా చూపించుకుంటూ వెళ్తాం. సో ఏంటి అని అడిగితే ఇదిగోండి సార్ టోటల్ 5 రోస్ అన్నాం కాబట్టి 1 2 3 4 5 అండి. ఆటోమేటిక్ గా 5 రోస్ వచ్చినాయి. యాజ్ వెల్ యాజ్ 6 కాలమ్స్ వచ్చినాయి. ఇదిగోండి 3 అండ్ యాజ్ వెల్ యాజ్ 3. దీన్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తున్నాం సార్ అని అడిగితే we need to follow the index and as well as the row value and as well as the column value అని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ సపోజ్ ఏంటి సార్ అని అడిగితే ఫస్ట్ రో కాలమ్ అండ్ as well as value మూడింటిని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ as the triplet representation. రో కాలమ్ as well as the values. ఈ 3 కాలమ్స్ ఎలా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేటప్పుడు దాన్ని ఏమంటామని అడిగితే ఫస్ట్ వెరీ ఫస్ట్ లో వచ్చేటప్పటికి టోటల్ ఎన్ని సైజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ గురించి చెప్తూ ఉంటారు. ఎన్ని రోస్ ఉన్నాయి? 5 రోస్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ 6 కాలమ్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ని నాన్ జీరో వాల్యూస్ అని చెప్పాము ఇక్కడ మనం 6 వాల్యూస్ అన్నాం కాబట్టి ఐఎమ్ యూజింగ్ హియర్ 6 అని చెప్తూ ఉన్నాం. వెరీ ఫస్ట్ రోలో ఇది రాస్తూ ఉంటాము. సో దిస్ ఈస్ అన్ ఆప్షనల్ ఇన్ ట్రిప్లెట్ రిప్రజెంటేషన్. కంపల్సరీ ఏం కాదండి, ఆప్షనల్ గా రాసుకోవచ్చు, అందులో డౌట్ ఏమీ లేదు. అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే రో రిప్రజెంటేషన్. సో అరే ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0 కాబట్టి 0th రో రైట్ బాగుంది. అలాగే 4th కాలమ్. సో దిస్ ఇస్ 0 ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్, థర్డ్ కాలమ్ అండ్ 4th కాలమ్. సో దిస్ ఇస్ ద 4th. దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ as 9. అండ్ సెకండ్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ అవుతుంది. ఎందుకని అడిగితే ఇది 0 అయిపోతుంది, ఇది ఫస్ట్ రో అవుతుంది కాబట్టి ఇది ఫస్ట్ రో అండి. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ హియర్ ఫస్ట్ రో. అగైన్ ఇది 0th కాలమ్ ఫస్ట్ కాలమ్ అవుతుంది కాబట్టి 1. దెన్ ఇట్ విల్ బి రిప్రజెంటెడ్ as 8. అగైన్ మళ్ళీ సెకండ్ రో as well as 0th కాలమ్ 4. అండ్ ఇంకా సెకండ్ రో అండ్ as well as సెకండ్ కాలమ్ లో వచ్చినప్పటికీ ఆబ్వియస్లీ 2 వస్తుంది. సో ఎందుకని అడిగితే ఇక్కడ ఆటోమేటిక్ గా మన పొజిషన్ బేస్ చేసుకుని మనం వర్క్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి అలా రాయటం జరుగుతుంది. సో ఈ కైండ్ ఆఫ్ రిప్రజెంటేషన్ అనేటువంటిది మనం చేసుకుంటూ వెళ్తాం కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ as a ట్రిప్లెట్ రిప్రజెంటేషన్ అని మాట్లాడుతూ ఉంటారు. ఓకే. అండ్ కమింగ్ టు సెకండ్ వన్ వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే దట్ ఈస్ కాల్డ్ as a లింక్డ్ రిప్రజెంటేషన్ అని మాట్లాడుతూ ఉంటారు సార్. ఈ లింక్డ్ రిప్రజెంటేషన్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే దట్ ఈస్ ఆల్సో బి కాల్డ్ as a చైన్ రిప్రజెంటేషన్ అని మాట్లాడతారు. సో లింక్డ్ రిప్రజెంటేషన్ అండ్ as well as చైన్ రిప్రజెంటేషన్ అని మాట్లాడుతూ ఉంటారు.
ఇందులో ఏమవుతుంది సార్ అని అడిగితే రో వాల్యూ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ కాలమ్ అని ఉంటుంది. ఈ రో పొజిషన్ కింద ఏం చేస్తామని అడిగితే వాల్యూ రాస్తారు, అండ్ కాలమ్ కింద ఏం రాస్తారని అడిగితే నెక్స్ట్ దాన్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో మొత్తం బేసికల్ గా రో అండ్ యాజ్ వెల్ యాజ్ కాలమ్ అని ఉంటుంది. ఈ రో అనేటటువంటి దాని కింద వాల్యూని రాయడం జరుగుతుంది, కాలమ్ అనేటటువంటి దాని కింద నెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ సపోజ్ ఇదే మ్యాట్రిక్స్ తీసుకుందాం. సో ఈ మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు ఈ మ్యాట్రిక్స్ మనం ఎలా రిప్రజెంట్ చేసామని అడిగితే ఇదిగోండి సార్. సో రాసేటప్పుడు సింగిల్ చైన్ రో అండ్ యాజ్ వెల్ యాజ్ కాలమ్. సో రో అండ్ యాజ్ వెల్ యాజ్ కాలమ్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఫస్ట్ రో థర్డ్ కాలమ్ విచ్ బికమ్స్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ 3. సో చూద్దాం. ఫస్ట్ రో ఇదిగోండి సార్, ఫస్ట్ రో అండ్ యాజ్ వెల్ యాజ్ థర్డ్ కాలమ్ వాల్యూ బికమ్స్ యాజ్ 3. సో ఈ విధంగా అదే కదా మనం ఇక్కడ రాసింది ఇందాక, ఫస్ట్ రో అండ్ యాజ్ వెల్ యాజ్ థర్డ్ కాలమ్ వాల్యూ బికమ్స్ యాజ్ 3. అదే విధంగా ఫస్ట్ రో ఫిఫ్త్ కాలమ్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే వాల్యూ వచ్చినప్పటికి 4 అని. ఫస్ట్ రో ఫిఫ్త్ కాలమ్ వచ్చినప్పటికి 4 అని. అదే విధంగా సెకండ్ కాలమ్ థర్డ్ రో సెకండ్ రో యాజ్ వెల్ యాజ్ థర్డ్ కాలమ్ లో వచ్చినప్పటికి 5 ఉంది. సో దట్స్ వై ఇదిగోండి సార్, సెకండ్ రో యాజ్ వెల్ యాజ్ థర్డ్ కాలమ్ వచ్చినప్పటికి 5 ప్లేస్ చేయడం జరిగింది. అదే విధంగా నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి సెకండ్ రో ఫోర్త్ కాలమ్ వచ్చినప్పటికి 7 ఉంది. ఇదిగోండి సార్, సెకండ్ రో ఫోర్త్ కాలమ్ వచ్చినప్పటికి 7 ఉంది. ఇలా ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేసాం సార్. ఆ రిప్రజెంటేషన్ వాడు ఇక్కడ మ్యాట్రిక్స్ కి కన్వర్ట్ చేశారు. సో ఇందులో ఏం చేస్తామని అడిగితే ఇదిగోండి ఇక్కడ రాసేటప్పుడు ఏం చెప్పాము ఇందాక, రాసేటప్పుడు రో కాలమ్ రాసి రో కింద వాల్యూ రాస్తాము, కాలమ్ కింద నెక్స్ట్ అని ఇండికేషన్ రాయాలి. సో దాన్ని ఇదిగోండి సార్ ఇలా రిప్రజెంట్ చేస్తారు. సో ఫస్ట్ రో యాజ్ వెల్ యాజ్ థర్డ్ కాలమ్ లో వాల్యూ 3ని ప్లేస్ చేసాం. అదే కదా ఇక్కడ రాసింది, ఫస్ట్ రో థర్డ్ కాలమ్ లో వాల్యూ 3ని రిప్రజెంట్ చేస్తారు. అండ్ ఈ పొజిషన్ లో ఏం చూపిస్తాం సార్ అని అడిగితే లింక్ అనేటువంటిది ఫామ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నోడ్ ఎక్కడైతే ఉందో ఆ లింక్ అనేటువంటిది ఫామ్ చేయడం జరుగుతుంది. అలా ఫామ్ చేసుకుంటూ వెళ్ళే రిప్రజెంటేషన్ అనేటటువంటిది చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ చైన్ రిప్రజెంటేషన్ ఆర్ లింక్డ్ రిప్రజెంటేషన్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ స్పార్స్ మ్యాట్రిక్స్ యొక్క రిప్రజెంటేషన్ బేస్ చేసుకుని ఈ ప్రొసీజర్ అనేటటువంటి దాన్ని ప్రపోజ్ చేశారు కాబట్టి దీన్ని బేస్ చేసుకుని మనకి లింక్డ్ లిస్ట్ అనేటటువంటిది రావడం జరిగింది. సో ఏంటి అని అడిగితే సెకండ్ అంటే దీనివల్ల ఏమవుతుంది సార్ అని అడిగితే ఇలా వేయటం వల్ల ఈ పొజిషన్ ఎక్కడైతే ఉందో ఆ పొజిషన్ నుంచి నెక్స్ట్ ఎలిమెంట్ అయితే ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి దానివల్ల లాట్ ఆఫ్ టైం అనేటువంటిది సేవ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మెమరీ అలొకేషన్ కూడా చాలా వరకు రెడ్యూస్ చేయడం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ మెథడాలజీని ప్రపోజ్ చేయడం జరుగుతుంది. సో బేసికల్గా ఇందులో ట్రిప్లెట్ రిప్రజెంటేషన్ అని యాజ్ వెల్ యాజ్ లింక్డ్ రిప్రజెంటేషన్ చైన్ రిప్రజెంటేషన్ అని మాట్లాడుతూ ఉంటారు. వాటిని బేస్ చేసుకుని మనము దీని మీద వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. అగైన్ మళ్ళీ దాన్ని ఇంకొంచెం సింప్లిఫికేషన్ చేసుకుంటూ వెళ్తే ఈ 1 లీనియర్ 4 రో అని చెప్తూ ఉంటారు. దాన్ని రో వైజ్ కంబైన్ చేసేసి రాసుకుంటూ వెళ్ళారు. సో ఫస్ట్ రోలో ఏముంది, సెకండ్ రోలో ఏముంది, థర్డ్ రోలో ఏం లేదు కాబట్టి 0, ఫోర్త్ రోలో ఏముంది అని చెప్పి పొజిషన్ అనేటటువంటిది చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి వర్కింగ్ ఎన్విరాన్మెంట్ లో చాలా ఫాస్ట్ గా చేయడం జరుగుతుంది. సో దీని రిప్రజెంటేషన్ వచ్చినప్పటికి ఏమైందని అడిగితే ఫస్ట్ రోలో వచ్చినప్పటికి ఇండికేషన్ గోస్ టు కాలమ్ అండి అండ్ నెక్స్ట్ వన్ గోస్ టు వాల్యూ. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ హియర్ ఫస్ట్ కాలమ్ రిప్రజెంటేషన్ చేయాలి కాబట్టి థర్డ్ కాలము వాల్యూ బికమ్స్ 3 అండ్ ఫిఫ్త్ కాలము వాల్యూ బికమ్స్ 4. అదేవిధంగా నెక్స్ట్ థర్డ్ కాలము వాల్యూ బికమ్స్ 5, ఫోర్త్ కాలము వాల్యూ బికమ్స్ 7. ఇలా దిస్ ఈస్ కాల్డ్ యాజ్ 1 లీనియర్ లిస్ట్ పర్ రో అని మాట్లాడుతూ ఉంటారు. సో అంటే ఏమైంది, ఈ సింగిల్ చైన్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం సింప్లిఫికేషన్ చేసి ఇలా మార్చుకుంటూ వెళ్ళారు సార్. అంటే ఏం లేదు సార్, ఈ వాల్యూ ఏదైతే ఉందో ఫస్ట్ రో ఏదైతే ఉందో ఆ రోని అనేటటువంటి దాన్ని ఆల్మోస్ట్ ఆల్ ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఈ ఉన్నటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని రాసుకుంటూ వెళ్ళారు. సో దట్స్ వై బికమ్స్ యాజ్ 3,3 అండ్ యాజ్ వెల్ యాజ్ 5,5, 3,3 అండ్ యాజ్ వెల్ యాజ్ 3,5, 5,4 అండ్ యాజ్ వెల్ యాజ్ 4,7 ఇలా రాసుకుంటూ వెళ్ళారు. సో ఫస్ట్ రోలో ఏమున్నాయి, సెకండ్ రోలో ఏముంది, థర్డ్ రోలో ఏముంది, ఫోర్త్ రోలో ఏముంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ అవర్ స్పార్స్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ అండి. ఈ స్పార్స్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ బేస్ చేసుకుని మనకి వర్కింగ్ ఎన్విరాన్మెంట్ లో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమైతుందంటే లింక్ లిస్ట్ అనేటటువంటిది ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి దాని మీద ఈ టోటల్ ఎన్విరాన్మెంట్ రావడానికి బేస్మెంటే ఈ స్పార్స్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్. దిస్ ఈస్ ఎ వెరీ ప్రపోజ్డ్ మెథడాలజీ అండి.
ఈ మెథడాలజీని బేస్ చేసుకుని మనం వర్క్ చేసుకోవడం వల్ల చాలా వరకు టైం అనేటటువంటిది సేవ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అండ్ ఇందులో వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్ అనేటువంటి ఉండదాని మీద కూడా ఇంప్లిమెంటేషన్ చేయమంటారు. సో దీనిలో ఏంటి అని అడిగితే జనరల్ సెట్ ఇంప్లిమెంటేషన్ అని, దానిలో హ్యాష్ సెట్ అని, ట్రీ సెట్ అని, యాజ్ వెల్ యాజ్ లింక్డ్ హ్యాష్ సెట్ అని మాట్లాడుతూ ఉంటారు. ఏంటి అని అడిగితే యాక్చువల్గా ఆ సెట్ రిప్రజెంటేషన్ చేసేటప్పుడు హ్యాష్ సెట్ ఉందనుకోండి సార్, ఈ హ్యాష్ సెట్ వచ్చినప్పటికి ఏమవుతుందని అడిగితే ఖచ్చితంగా అది దేని మీద డిపెండ్ అవుతుంది అని అడిగితే లోడ్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవుతుంది. హ్యాష్ సెట్ ఎప్పుడు లోడ్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవుతుంది. లోడ్ ఫ్యాక్టర్ అంటే ఏం లేదు సార్, విచ్ ఇస్ నథింగ్ బట్ అందులో మనం ఇచ్చేటటువంటి పారామీటర్స్ కానీ వాల్యూస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రిప్రజెంటేషన్ చేయడాన్ని ఆ లోడ్ ఫ్యాక్టర్ మాట్లాడుతూ ఉంటారు. దాని మీద మాట్లాడుతూ చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ ట్రీ సెట్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే ట్రీ రిప్రజెంటేషన్ జరుగుతుంది. దిస్ బికమ్స్ మనకి జనరల్ గా ట్రీస్ లో వస్తుంటుంది. సో ఆ ట్రీ సెట్ లో రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్తారు. లింక్డ్ హ్యాష్ సెట్ వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే మనకి కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ లింక్డ్ లిస్ట్ మీద వర్క్ చేయడం జరుగుతుంది. దీనిలో ఇన్సర్షన్, ఆర్డర్, ఇటరేషన్, అదేవిధంగా దాన్ని ఏమంటామంటే ప్రీ ఆర్డర్, ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ మాట్లాడుతుంటారు కదా. సో ఇన్ఫిక్స్, ప్రిఫిక్స్ ఇలాంటి వాటన్నిటి మీద మనము ఈ హ్యాష్ సెట్ మీద రాయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ లైక్ పాస్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెట్స్ రిప్రజెంటేషన్ అని మాట్లాడుతుంటారు. ఈ క్వశ్చన్స్ అనేటటువంటి వాటిని ఒకసారి చదవండి. చదివిన తర్వాత ఏంటి అనేటువంటి